అంటారు కదన్నా, ఇవ్వడం వల్ల కాదు. ఎంత కింద మీదైనా 100, 100 అయినా 100, 100 అయినా 100% పవన్ కళ్యాణ్ వెంట్రుకడు ఎవడు పీకలేడు. సో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏంటంటే రాజకీయ పరంగా ఏదో ట్రై చేశారు, బుడుదలని ట్రై చేశారు, 3 పిల్లలు అన్నారు, ఏదో అన్నారు. కానీ ఈవెన్ ఆయన ఏం పీకలేకపోయారు. అక్కడ మీరు చూస్తే డిప్యూటీ సీఎం అయ్యాడు. జస్ట్ తన ఫీల్డ్ ఇది, ఈ ఫీల్డ్ నుంచి తను సీఎం అయ్యాడు. అట్లాంటిది ఈ ఫీల్డ్లో నేను ఒక మాట, ఢిల్లీకి రాజా అయినా ఈ సినిమాకి నేను ఎప్పటికీ హీరోని అని చెప్పిండు. అట్లాంటి అభిమాన హీరో మా థియేటర్ మళ్ళీ కనిపించబోతుంటే ఎవడు బాయ్కట్ చేసినా ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం అన్న, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఎవరిని భీమ్లా నాయక్కి ఎంతో పెద్ద సినిమాకి టికెట్ ఎక్కువ ఉంటే కూడా తగ్గించరు. ఇప్పుడు ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మాదే, 100% మా టికెట్ తగ్గించాలన్నా బాయ్కట్ చేయాలన్నా ఎవడే మీకు 100%. ఒక విషయం చెప్తాను, చాలా మంది హరిహర వీరమలకి బజ్జు లేదు ఎవరు చెప్పిన బజ్జు లేదని చెప్తే. ఆఫ్టర్ పొలిటిషియన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 18 minutes కొరియోగ్రఫీ వేసినాడు సినిమాకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని మీద ఎంత బజ్జు ఉందనే విషయం చెప్పుకోవచ్చు. చూడండి, నాకు చెప్తే నాకు నమ్మకం ఉంది, డైరెక్టర్ మారినప్పటికీ కూడా సినిమా పోస్ట్ పోన్ అయిపోయినప్పుడు కూడా 100% ఈ సినిమాతో మంచి ఈ సినిమాతో 100% మా రికార్డు మేము చూపిస్తాం. ఇన్ని రోజు చూసాను, జస్ట్ ట్రైలర్ అన్న చాలా నెగిటివ్ వచ్చిన హరిహర వీరమల్లి ఫ్లాప్ అని చెప్పారు. జస్ట్ ట్రైలర్తోనే పుష్పం లేపేసినాము. ఈసారి సినిమా రిలీజ్ అయితే మాత్రం నిజం ఫస్ట్ డే టాక్ మాత్రం మంచి రివ్యూ వస్తే మాత్రం సినిమా చెప్తున్నా. సినిమాలందు హరిహర సినిమా వేరయ్య విశ్వ దాబిరామ ఈ సినిమా ఇట్టురా మామ అంతే. కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అడ్డాలు వస్తాయి, దాన్ని ఏదో ఒక రకంగా ఆపాలని ట్రెండ్లు బాయ్కట్లు ఎందుకు చేస్తారు? ఎవరు స్టార్ట్ చేయాలి? మీలాంటి మీడియా వాళ్ళు కావాలని ఆయన మీద కోపం ఉండవు, వ్యూవర్షిప్ రావాల కోసం ఈ ఛానల్ పేరు చెప్పాను. ఈ ఛానల్ మేము ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు కావాలని 2 times ఇదే క్వశ్చన్ అడతాడు నేను. కావాలని అంటే పవన్ కళ్యాణ్ తిడితే వ్యూస్ వస్తాయి, పవన్ కళ్యాణ్ పొగిడితే వ్యూస్ వస్తాయి. అట్లా అనమాట. పాజిటివ్ కన్నా నెగిటివ్ కావాలి మీడియా వాళ్ళు. మేము ఈ ఛానల్ దీన్ని గుర్తుపెట్టుకుని ఇది లేదు. కానీ యాక్చువల్ మీడియా వాళ్ళు పుట్టిస్తారా ఎవరికి ఏముండదు అన్న. మేము బాగుంటాం, అల్లార్జున్ ఫ్యాన్స్ బాగుంటాం, అందరూ బాగుంటారు, వీళ్ళే మధ్య లేదంటే అట్లా అయిందా ఇట్లా అయిందా. మేము బాగుంటాం, 100% ఇటు కొడతాం అంతే. లేదని కాదు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చి సినిమా తీయడం అనేది జరిగింది రాజకీయంలో ఉండటం వల్ల. సో ఆయన కనపడితే కొంచెం బజ్ పెరిగిద్ది, నాకు ఎవరో ప్రమోట్ చేయడం ఎందుకు, నాకు నేనే చేసుకుంటా అని ఆయన ముందుకు రావడం జరిగింది ఆడియన్స్ ముందుకి. సో మరి ఈ మాట కూడా చెప్పారు ఈవెంట్లో, నాకు చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు కానీ నాకు సినిమాల పరంగానే డబ్బులు వస్తాయి, మరి కలెక్షన్స్ ఎక్కడైనా కింద మీద అవుతాయనే ఉద్దేశంతో అంటే చిన్న లాజిక్ ఏంటంటే ఆయన చెప్పిన విధంలో మీరు ఎలా తీసుకోవాలంటే రాజకీయం వేరు సినిమా వేరు అని చెప్పడం అయితే జరిగింది. సో సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే నేనే చేసుకుంటా, ప్రమోషన్ నాకు అక్కర్లా, రాజకీయ పరంగా చేసుకోవాలంటే ఆయన ఎంతోమందితో చేపించవచ్చు. నాగబాబు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, రామ్ చరణ్ చాలామంది ఉన్నారు. సో చేపించవచ్చు. కానీ ఎవరు కూడా ఇప్పుడు దాకా ఒక ట్రీట్ కూడా పెట్టాల సినిమా గురించి. ఎందుకు పెట్టాల? ఆయనే ముందుకు వచ్చి ఏంటో చూపించుకుందామని మరొకసారి చూస్తున్నాడు. ఎక్కడ కూడా హరిహర వీరమల్లు గురించి చెప్పలేదు, ఇన్ని డేస్ నుంచి ఓజీ గురించే చెప్పారు ఎక్కడ కూడా. మరి ఎందుకు అంటారు? ఎందుకు అంటే ఈ సినిమా ఒక తుఫాన్, కంటెంట్ అలా ఉంది, డైలాగులు అలా ఉన్నాయి. ఆ డైలాగులు కూడా ఎలా ఉన్నాయి అంటే కొంతమందిని చెప్పకూడదు పేర్లు, సినిమా వచ్చాక వాళ్ళే ట్రోల్ చేస్తారు కాబట్టి. సో అలా ఉంటాయి. ఇదొక మరొక గబ్బర్ సింగ్ అనుకోండి. మరి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ సినిమాని బ్యాన్ చేస్తాం, ఎవ్వరం కూడా చూడమని అంటున్నారు, మీరేమంటారు? ఇంతే ఇక సినిమా కనపడిద్ది ఒక్కొక్కరికి, ఉత్సాహ పోసుకుంటారు. ఆ వర్డ్ వాడకూడదు, యూట్యూబ్లో కొన్ని గైడెన్స్ మారింది కాబట్టి అందుకని నేను ఎలా చూపించా. సో ఎవరికైనా సరే తడిసిపోద్ది, వెయిటింగ్ అంతే. సో ఇప్పుడు మొన్న ప్రమోషన్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాస్ట్యూమ్ ఎలా అనిపించింది? అంటే వెరీ సింపుల్, నా సినిమా నేను ప్రమోట్ చేసుకోవాలని ఇలాగ వచ్చిన డిప్యూటీ సీఎం లాగా. ఆయన ఒక కామన్ బాయ్, ఇప్పటికైనా సరే ఒక కామన్ బాయ్ లాగే మేము చూస్తాం. ఒక హీరోగా ఇండస్ట్రీ ఒక తోపు, ఆయన ఒక రాజకీయంలో ఉన్నాడు, ఆయన చూడం ఒక కామన్ మ్యాన్. ఒక ఫ్యాన్స్ దగ్గరికి ఒక కామన్ మ్యాన్గానే వచ్చాడు. దానికంటే ఏం కావాలి చెప్పు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి? సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను ఫస్ట్? ఎన్ని కోట్లు చేస్తుంది అన్నది అసలు మనం చెప్పలేము, అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. కంటెంట్ మంచిగా ఉందంటే పవన్ కళ్యాణ్ కాదు ఎవరైనా సరే ఆ సినిమా ముందుకు వెళ్ళిపోద్ది. ఓకే, సో మూవీ అయితే కన్ఫామ్గా హిట్ అయింది. నేను చాలా ఒక 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికీ 3 times ఏమో పోస్ట్ పోన్ అయినట్టుంది. ఈసారి అయితే కన్ఫామ్గా రిలీజ్ అయ్యింది, బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. మేమైతే కన్ఫామ్గా రిలీజ్ రోజు వెళ్ళాలని అనుకుంటున్నాను. టికెట్స్ దొరుకుతాయి లేదని కొంచెం డల్ ఉంది, దొరికితే బాగుంది. ట్రై చేశారు టికెట్స్కి? నేను ట్రై చేయాలి, చేయాలా ఇంకా కొంచెం ఈ 2 days వరకు వెళ్ళా. నేను ట్రై చేయాలి, ఇవాళ నుంచి చూడాలి. బ్రో సినిమాకి బజ్ లేదు కదా, మరి హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంట? బజ్ ఎందుకు లేదన్నా, ఉందన్నా.
బజ్ పవన్ కళ్యాణ్ ఇంక దానికి బజ్ దేనికి? అంటే సినిమాకి బజ్ లేదని చెప్పేసి ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. అంటే ఏ సినిమా కూడా ఇప్పటివరకు ప్రమోట్ చేయలేదు వచ్చి. సో స్పెషల్గా ఈ సినిమాకి వచ్చారు కాబట్టి బజ్ లేదు కాబట్టి ఆయన సినిమా ఎక్కడ ఫ్లాప్ అయిపోతుందో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చారు అని చెప్పి జనాల అభిప్రాయం. మీరేమంటారు? బజ్లేజ్ అనేది నాకైతే తెలియదు. బజ్ ఉంది, పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. కాకపోతే అది ఇప్పటికీ 3-4 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది. అంటే అది రిలీజ్ అయ్యద్దనే హోప్స్ కొంచెం ఫ్యాన్స్కి తగ్గింది. ఈసారి సినిమాకి నేనున్నానే హోప్ ఇవ్వటానికి వచ్చారు అంతే. బజ్ లేకుండా ఉండదు. ఆయన ఈవెంట్లో ఒక మాట కూడా అన్నారు, నాకు ఎంతమంది రాజకీయ నాయకులు తెలుసున్నా కూడా నేను సినిమా చేస్తేనే నాకు పైసలు వస్తాయి. అవునవును అన్నారు. అవును, ఈ మాట ఎందుకు అన్నట్టు? కలెక్షన్స్ ఎక్కడైనా తగ్గుతాయి అనే ఉద్దేశంతో అన్నట్టుగా ఉందా? లేదు, సినిమా మీద ప్రేమతో. ఆయన సినిమా అంటే ఇష్టం అని చెప్పారు కదా. ఆయనకి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు తెలిసినా సినిమాకి వస్తా సినిమా చేస్తానని అన్నాడు. సినిమా మీద ఇష్టం ఉంది కాబట్టి వచ్చాడు ఆయన. అన్న ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఆయన తర్వాత వచ్చిన హీరోస్ అందరు కూడా 100 మంది కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓజీ 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 అంటుంటే డైరెక్టర్ ఫీల్ అయ్యిండు. అరే ఓజీ మనదే, హరిహర్ వీరమల్లు కూడా మనదే, ఇది కూడా పెద్ద బడ్జెట్ మూవీ, ఇది కూడా చాలా ఎక్కువ డబ్బులతో పెట్టాము, ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీ, దీన్ని కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? అట్లీస్ట్ ఒకసారి వీరా వీరా అని తన డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిండు. సో చూడండి పాపం నిధి అగర్వాల్ హీరోయిన్ తన 5 సంవత్సరాల క్రితం బాండ్ రాసుకుందన్న, వేరే సినిమా చేయడానికి ఛాన్స్ లేదు. అయినప్పుడు ఈ సినిమా కోసం ఈ సినిమా మళ్ళీ రాదు. పవన్ కళ్యాణ్ తోటి ఇక మంచి అదృష్టం అని ఫీల్ అవుతాను. ఈ సినిమా కోసం ఎంతగా అంటే తన సినిమాను తన భుజం మీద వేసుకొని ఒక్కరోజు 16 ఇంటర్వ్యూలు వేసిందన్న. సో దానికే పవన్ కళ్యాణ్కి కొద్దిగా బాధ అనిపించి, అరే ఒక అమ్మాయిని ఈ రకం ఇబ్బంది ఉండటం కష్టమని. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొద్ది పాలిటిక్స్ పిలుచున్నప్పుడు కూడా సో ఢిల్లీకి రాజున తల్లి కొడుకు అన్నట్టుగా నేను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన. నాకు ఈరోజు నా సక్సెస్ అవ్వడానికి కారణం కూడా సినిమా అని మళ్ళీ వచ్చి ఈరోజు సపరేట్ నిన్న మీరు చూసారన్న 10 o'clock సపరేట్ మీటింగ్ పెట్టారు పార్క్ హయాత్లో ఓన్లీ ప్రెస్ వాళ్ళతో. దాన్ని బట్టి అర్థం చేసుకోవట్టు తనకి ఎంత సినిమా అంటే పిచ్చి అనేది. దాన్ని బట్టి శిల్పారామణ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. సినిమా ఈ రోజు అన్న నాకు నమ్మకం బడ్జెట్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మాట అయిపోయినా ఉంటా. 18 నిమిషాల్లో నేను కూడా సినిమాలో కొరియోగ్రాఫ్ చేసిన, నేను ఒకటి చేశాను. దాన్ని బట్టి ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిందన్నమాట. ఎప్పుడు చూసినా ఓజీ కాదన్న, ఓజీ సుజిత్ ఉన్నాడు, అదంతా ఇంట్లో బాబిడియల్ ఉన్నాడు 100%. బాబిడియల్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నిధి అగర్వాల్ ఉంది. చాలా పెద్ద మూవీ 100%. ఈ సినిమా మాత్రం రికార్డు తిరిగి రాస్తాను నమ్మకం నాకు కలిగిందన్న. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్లో ఒక మాట అన్నారు, ఏంటంటే నాకు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, కానీ నాకు సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయి అన్నారు. కలెక్షన్స్ పరంగా అటు ఇటు అవ్వచ్చు అనే ఉద్దేశంతో అన్నారు అనుకోవచ్చమ్మా? అట్లని కాదన్న, నా రేంజ్ నేను అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ నాకున్న ఫేమ్ బట్టి పాపం డైరెక్టర్ నన్ను ఏమీ నమ్మి సినిమా తీసిన ఎంత పెద్ద డబ్బులు పెట్టాను అనుకున్నాను. ఏంటంటే అది గొప్పతనం అన్న. నా రేంజ్ సినిమాలో తక్కువ ఉండొచ్చు, నాకు నా ముఖానికి పెద్ద హిట్ కాకపోయినవచ్చు, ఎక్కువ కలెక్షన్ రాకపోవచ్చు, ఆ రకంగా అని ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే తన యొక్క స్టామినా గురించి తగ్గింపు తత్వంతో చెప్పింది చూడు. కానీ ఫ్యాన్స్లో ఒక క్యూరియాసిటీ పెరిగిందన్నమాట. అరే మా అంత పెద్ద హీరో అయినప్పుడు కూడా ఇంత తగ్గింపు తత్వమా, ఇంత తక్కువతో మాట్లాడుతున్న ఫీలింగ్ తోటి 100% ఈ సినిమా కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈసారి మాత్రం మంచి హిట్ కొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాం.